హైదరాబాద్ అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా చేసిన తనిఖీల్లో బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న పరిస్థితులు కూడా తీవ్ర ఆందోళన కలిగించాయని చెబుతున్నారు అధికారులు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా లెక్క చేయకుండా బిస్కెట్ల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. నాసిరకం, పాడైన గుడ్లను ఉపయోగిస్తున్నట్టు నిర్ధారించారు. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు అధికారులు. ఘట్టపై కేసు నమోదు చేసి ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. నగరంలో ఆహార భద్రతా ప్రమాణాలపై తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, హైదరాబాద్ అంటేనే ఉస్మానియా బిస్కెట్, సమోసా చాలా ఫేమస్. అంతేకాకుండా ఎక్కడ ఎవరు కలిసినా సరే కనీసం ఉస్మానియా బిస్కెట్ చాయ్ తాగుతుంటారు. అంతేకాకుండా సమోసా కూడా తింటారు. అయితే ఇటీవల వారంలో సమోసా అపరిశుభ్ర వాతావరణం, కల్తీ వస్తువులు, నాసిరకం వస్తువులు తయారు చేస్తున్న సమోసా ఫ్యాక్టరీపై దాడి చేసి దాన్ని కూడా పట్టుకుని జరిగింది. ఇప్పుడు ఉస్మానియా బిస్కెట్స్, ఏకంగా ఉస్మానియా బిస్కెట్స్ కలర్స్, అంటే అత్యంత ప్రమాదకరమైన కలర్స్ కావచ్చు, లేకుంటే కొన్ని కెమికల్స్ కలిపేసి మొత్తంగా రంగు రావడానికి, అంటే ఆ ఉస్మానియా బిస్కెట్స్ అంటే ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ రావడానికి అత్యంత ప్రమాదకరమైన కలర్స్ తో పాటు కొన్ని నాసి రకమైన ఫుడ్ కలర్స్ కూడా వాడుతున్నారు. దీంతో పాటుగా పాడైపోయినట్టు మార్కెట్ లో పాడైపోయిన ఎగ్స్ తీసుకొచ్చి దాన్ని కూడా వాడుతున్నారు. మైదాని, అంటే అది కూడా మైదా కూడా చాలా చెడిపోయిన మైదా తీసుకొచ్చి వాడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే అంబర్పేటలో నడుస్తున్న ఫ్యాక్టరీ మీద అధికారులు సోదాలు చేసినప్పుడు అక్కడ పూర్తిగా ప్రమాణాలకు లోపించి, పూర్తిగా నాసిరకంగా నాణ్యత లోపించిన బిస్కెట్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పైన అధికారులు రైడ్ చేసి పెద్ద ఎత్తున ఆ పదార్థాలకు సంబంధించిన వాటిని చేయడం జరిగింది. అది పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఉస్మానియా బిస్కెట్స్ మొత్తం ఫ్యాక్టరీ చేయడం జరిగింది. యాజమాన్యంపై కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బిస్కెట్స్ మొత్తం హైదరాబాద్ లోని ప్రముఖ బేకరీ కావచ్చు, చాలా హోటల్స్ సప్లై చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాణాలు లేకుండా నాసిరకం ఆర్టికల్స్ తయారు చేస్తున్న ఇలాంటి బిస్కెట్స్ తింటే రోగాలు వస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఎవరైతే ఇలాంటి సంబంధించి ఆహార పదార్థాలు తయారు వాళ్ళకి సంబంధించి సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. तेरा हाथ कहीं को डाल रहा है, हाथ कहीं को डाल रहा है उसमें। मिला के क्या करते? दुबो किसी काले किसी दुबो. 2 రోజుల క్రితం హైదరాబాద్ బేగం బజార్లో అక్రమ కొబ్బరి పొడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అనారోగ్యకరమైన పద్ధతుల్లో కొబ్బరి పొడిని ప్యాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సుమారు 21 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. కర్ణాటక నుండి తక్కువ ధరకే నాణ్యత లేని కొబ్బరి పొడిని కొనుగోలు చేస్తున్నారు. దానిని చేతక్ బ్రాండ్ ప్యాకెట్లలో నింపుతున్నారు. ఇదే అసలైన కొబ్బరి పొడిగా జనాన్ని నమ్మిస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్యాకెట్లపై బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, ఆహార భద్రతా ప్రమాణాల లైసెన్స్ వివరాలు లేవని పోలీసుల విచారణలో తేలింది.